ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడిదెల ప్రణవ్ కమలాపూర్ మండలంలో పర్యటించారు. కమలాపూర్ మండలంలోని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ప్రణవ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ది ఓర్వలేక అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజాప్రభుత్వంపై నిత్యం నిరాధార ఆరోపణలు చేస్తూ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. 10 ఏళ్ల కాలంలో ఒక్క ఇల్లు కూడా అందలేదని ఎద్దేవా చేశారు. రీల్స్ చేయడం మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రవీందర్, బాలసాని రమేష్ గౌడ్, పోడేటి భిక్షపతి, గుండపు చరణ్ పటేల్, వాసాల శ్రీనివాస్, పెరుమాన్ల పరశురాములు తదితరులు పాల్గొన్నారు. అది టీఆర్ఎస్ పార్టీ. మరి మొన్న ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు వాగిండు. మళ్ళా రీల్ స్టార్ మళ్ళీ బయటకు వచ్చిండు. ఇక రీల్స్ చేయడానికి మళ్ళీ ఒక వీడియో పెట్టాలి, చాలా రోజులు అయింది అని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ ఒక పోయి కలెక్టర్కి ఏదో ఇచ్చి పెద్ద స్కామ్ రాష్ట్రంలో జరిగింది. ఏం జరిగిందంటే ఇందిరా మిల్లు స్కామ్ అని చెప్పిండు. మరి ఎమ్మెల్యే గారు అడుగుతున్నా, నేను ఏం స్కామ్ జరిగింది? స్కామ్ అంటే అర్థం తెలుసా మీకని నేను అడుగుతున్నా. పచ్చకామర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఏ స్కీమ్ పెట్టినా మీరు స్కామ్ కింద భావిస్తారు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ స్కామ్ జరిగింది, చేపల స్కాము, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, చెప్పుకుంటే చెరువుల స్కాము, ఇది ప్రతి ఒక్కటి మీ హయాంలో జరిగింది. ఇక ఏ స్కీమ్ ఉన్నా స్కామ్ ఉంటుందని చెప్పి మీ ఆలోచన విధానం అట్లుందనమాట. ప్రూవ్ చేయండి, నిరూపించండి. పుట్టుటనే సొల్లువాగుడు వాడు కాదు. మీ పక్కనున్న నాయకులే, మీ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నిరూపి ఇందిరా మిల్లుల స్కామ్ జరిగింది అంటున్నావు కదా, నిరూపించి మాట్లాడు. ఏం స్కామ్ జరిగింది అనేది. ఒక్క ఇల్లు ఇవ్వడం మీకు శాతం కాలే, 2 ఏళ్లు విప్పుకున్నావు, ఏం బీక్నో అని అడుగుతున్నా. కట్టిన ఇల్లులను ఇయ్యలే. 107 గ్రామ పంచాయతీలు, 60 వార్డులు. నీకు సవాల్ విస్తున్నా, ఒక్క ఇల్లేని ఇచ్చినావా కౌశిక్ రెడ్డి? ఒక్క ఇల్లేనా ఇచ్చినావా హుజూరాబాద్ నియోజకవర్గంలో అని అడుగుతున్నా. మేము ఇందిరా మిల్లులు పైలట్ చేసిన మండలానికి ఒక గ్రామాల్లో నవ్విండ్రు, ఫుట్టింగ్ లేచిండ్రు, పిల్లర్ లేపిండ్రు. బేస్మెంట్ అయిన తర్వాత ₹1,00,000 ఆ లబ్దిదారుకు పడ్డది. కమలాపూర్ మండల్లో దేశరాజ్పల్లి విలేజ్లలో బేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో జమ అయింది. ఇది వాస్తవం కాదా? నిరూపించాలా? నీకు దమ్ముందా? నిరూపించగలుగుతావు. ఒక్క ఇల్లైనా టీఆర్ఎస్ నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క లబ్దిదారికి ఇక్కడ ఇల్లులు కట్టినావు. మరి దానిలో ఒక్కోళ్ళకి లబ్ధిదారులకు పంపించినావు లోపలికి అని నేను ఈరోజు అడుగుతున్నా. ఫస్ట్ అది మాట్లాడు. మీరు శాతం కాక మా ప్రజాప్రభుత్వం ఇల్లులు ఇచ్చిన తర్వాత ఇన్ని పథకాలు, ఇన్ని స్కీమ్లు